మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుని చిత్తం చేయవారు పొందు దీవెనలు అనే అంశం 4వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు మోషే విధేయతను గురించి మనం ధ్యానించుకుందాము. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈ అంశం అంతా కూడా దేవునికి విధేయించడం. మోషే దేవునికి ఎలా విధేయించాడు, మరి దేవుడు ఎలాంటి అద్భుత కార్యములు ఆయన ద్వారా చేశాడు. మోషే అనగానే మనకి 10 ఆజ్ఞలు గుర్తొస్తాయి కదండి. అలాగే ఆయన కర్ర చాచినప్పుడు సముద్రం చీలుతుంది 2 పాయలుగా. ఎందుకు అనంటే దేవుడు ఏది చెప్తే మోషే అదే చేశాడండి. అది మనం నేర్చుకోవాలి. అబ్రహాం నుంచి కానీ, పేతురు నుంచి కానీ, లేకపోతే ముందుగా దావీదు గురించి, వీళ్ళందరి నుంచి మనం ఏ పాఠాలు నేర్చుకోవాలంటే దేవునికి విధేయత చూపించాలి. దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటించండి, నరుని ప్రధాన ధర్మం ఇదియే అని సొలొమోను రాజు ఉపదేశకుడు ప్రసంగిలో 12వ అధ్యాయంలో చివరగా మనకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చి ఆ గ్రంథాన్ని ముగిస్తాడనమాట. చాలా నేర్చుకోవాలండి సొలొమోను రాజు గురించి. యవ్వనంలో ఉన్నప్పుడు నీ కన్నులు చూసిందంతా నువ్వు, నీ శరీరం కోరిందంతా ఇచ్చేసుకో, కానీ భగవంతుడు వాటన్నిటికీ కూడా తీర్పు తీరుస్తాడు. కనుక నరుని ప్రధాన ధర్మం ఇదియే. మీరు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలు పాటించండి. నేను మాత్రం దీన్నే పాటిస్తానండి. నా ప్రిన్సిపల్ ఏంటంటే, నా లైఫ్లో గురి గమ్యం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా చేయాలి. ఒకరోజు ఆయన సన్నిధిలో తల ఎత్తుకొని నిలబడాలి. ఇప్పుడు మనం నిర్గమకాండానికి వచ్చేద్దామండి. మరి నిర్గమకాండానికి వచ్చేసరికి ఆదికాండం తర్వాత చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుందండి. నిర్గమ అంటే బయటికి రావడం అన్నమాట. ఇజ్రాయేల్ ప్రజలు ఫరో బానిసత్వం నుండి బయటికి వచ్చుట గురించి ఈ గ్రంథం బోధిస్తుందండి. వాళ్ళు యోసేపు మరణించిన తర్వాత క్రొత్త రాజు వస్తాడు ఐగుప్తులో. కనుక వాళ్ళని 430 సంవత్సరాలు బానిసలుగా ఉంచుతాడు. ఇంకా ఎలాంటి పరిస్థితి అంటే మగపిల్లలు పుడితే నైల్ నదిలో పడేయడం అన్నమాట. ఫరో రాజు పెట్టే బాధలు భరించలేక ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో మరి దేవునికి మొరపెట్టుకుంటారు. అప్పుడు ఆ మొర దేవుని యొక్క చెవిని చేరుతుంది. అప్పుడు దేవుడు పరలోకం నుంచి కిందికి వస్తాడు. మోషే ఆ టైంకి 80 సంవత్సరాల వయస్సు. మిద్యాన్ ప్రాంతంలో వాళ్ళ మామ ఇత్రో గొర్రెలు మేపుతూ ఉంటాడు. మామగారి గొర్రెలు 40 సంవత్సరాలు మేపుతాడనమాట. మోషే జీవితము 40 40 సంవత్సరాలు ఫరో రాజు మనవడిగా రాజ వైభవంలో పెంచబడతాడనమాట, ఒక ప్యాలెస్లో. ఇంకో 40 సంవత్సరాలు మామగారి గొర్రెలు కాస్తూ గొర్రెల కాపరిగా. తర్వాత ఇంకొక 40 సంవత్సరాలు దేవుని యొక్క ప్రజలను వాగ్దత్త భూమికి నడిపిస్తాడు. ఇప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. సినాయి పర్వతం దగ్గర ఆయన గొర్రెల్ని మేపుతూ ఉన్నప్పుడు దేవుడు మరి ఆ మండుచున్న పొద రూపంలో ప్రత్యక్షం అవుతాడనమాట. యావే దూత అంటే పరిశుద్ధాత్మదేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడతారు. ఇదిగో నా ప్రజల బాధలు, ఐగుప్తులో నా ప్రజల బాధల్ని కన్నులారా నేను చూశాను. దేవుని కంటికి ఏది మరుగై ఉండదండి. మీ బాధలు కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన క్రిందికి దిగొచ్చి మిమ్మల్ని విమోచించడానికి మోషే లాంటి విమోచకుడిని పంపిస్తాడనమాట. నీవు వెళ్ళి ఫరో రాజుతో మాట్లాడి నా ప్రజల్ని అక్కడి నుంచి విడిపించుకొనిరా. ఫరో రాజుతో చెప్పు,
నా ప్రజల్ని పోనివ్వు అని నా దేవుడు చెప్తున్నారు నన్ను ఆరాధించడానికి. లెట్ మై పీపుల్ గో బికాస్ దే హ్యావ్ టు వర్షిప్ మీ అని చెప్పు అని చెప్తాడనమాట. మోషే కూడా వెంటనే ఇష్టపడాడండి. చాలా చాలా ఎక్స్క్యూజెస్ చెప్తాడు. నేను బండ నాలుక, నేను మాట్లాడలేను, నేను అది, ఇంకొకరిని పంపించు, నేను ఎందుకు వెళ్ళాలి, ఎవరు పంపించారంటే ఏమని చెప్పాలి, నేను ఉన్నవాడనని చెప్పయ్యా, నేను అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు అని చెప్పు, ఉన్న దేవుడు ఆయన, ఉన్నవాడనని చెప్పు, ఐఎమ్ హూ ఐ యామ్ అని చెప్తారనమాట. సరే, అక్కడ ఫరో దగ్గరికి వెళ్తాడండి. ఆయన ఫరో దగ్గర మాట్లాడేటప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూనే ఉంటాడనమాట. ఎప్పుడు అక్కడ కూడా మాట్లాడతాడు. ఐగుప్తు దేశంలో ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు ఏం చేయాలని వాళ్ళ అన్నయ్యని తీసుకొని మరి వెళ్తాడనమాట. ఎందుకంటే నేను మాట్లాడని అంటాడు కదా. అప్పుడు ప్రభు అంటారు, నువ్వు మాట్లాడకపోతే మీ అన్నయ్య మాట్లాడతాడులే అని ఇద్దరిని కలిసి పంపిస్తే, ఇంకా అహరోన్ కర్ర ఇది ఇట్లా ఫరో ముందు వేయండి, ఆ కర్ర పాము అవుతుంది అని ప్రభు చెప్తే, నిర్గమకాండం 7:10లో మోషే అహరోనులు దేవుడు చెప్పినట్లుగా చేశారు. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా చేయడం అన్నమాట, విధేయించడం, ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటకి లోబడడమే ఆరాధన. అదే అన్నమాట. దేవుడు చెప్తారు, ఫరో ముందు మీ కర్ర ఇట్లా వేసేసేయండి అని. వేయగానే అది పాము అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను అదంతా వివరించట్లేదండి, 10 అరిష్టాలు. కానీ ప్రతిసారి దేవుడు ఏం చెప్తారు, ఇదిగో నైలు నది, అక్కడ వెళ్ళండి, అక్కడ వెళ్ళి అక్కడ కూడా మీ కర్రను చాచండి అన్నప్పుడు ఆ నీళ్లు రక్తంగా మారుతాయన్నమాట. వాళ్ళిద్దరూ మోషే అహరోనులు దేవుడు చెప్పినట్లుగా చేశారని నిర్గమకాండంలో 17 మార్లు రాయబడి ఉంటుందండి. మీరు 10 అరిష్టాల్లో ప్రతిసారి చూడండి, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు, మీరు ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని. వాళ్ళు అలాగే చేస్తున్నారు, దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నారు. ఆ కొటేషన్స్ అన్నీ మీరు తీసుకోండి. 7, 10 నేను కూడా కొన్ని రాశాను, ఎన్నెన్ని వస్తాయా అని చెప్పానమాట. అలా 7, 10, 14, 7, 20 అట్లా. అలాగే మరి ఆ కప్పలు, ఒక రోజేమో కప్పల్ని పంపిస్తాడు. అరిష్టాలు చూడండి. ఇప్పుడు చివరి రోజులలో కూడా ప్రకటన గ్రంథంలో మనం అన్నీ చూస్తాం. మళ్ళా చీకటి వచ్చేస్తుంది, మళ్ళీ మిడతల్ని పంపించేస్తారు, ఈగలు, కప్పలు. అప్పుడు మోషే ఆ కప్పల్ని పంపించినప్పుడు ఫరో అంటాడు, ఇదిగో మీ దేవుడికి ప్రార్థన చేసి కప్పలు తీసేయమని చెప్పు, నేను మీ ప్రజల్ని పంపిస్తానంటాడు. అప్పుడు మోషే ప్రార్థిస్తాడనమాట, ఈ ప్రభా ఈ కప్పల్ని తీసేయండి అని. అప్పుడు ఏమని రాయబడి ఉంటుందంటే 8:13లో యావే దేవుడు మోషే ప్రార్థించినట్లుగా చేసెనో. నేను ఇది చదువుతున్నప్పుడు మొదటిసారండి ప్రభు నాకేం చెప్పారంటే, ఇదో చూడు మోషే అహరోన్లు యావే దేవుడు చెప్పినట్టుగా చేశారు. అప్పుడు యావే ఏం చేశాడు, మోషే చెప్పినట్లుగా చేశాడు. అంటే దేవుడు చెప్పింది మనం విధేయించినప్పుడు మనం చెప్పింది ఆయన విధేయిస్తాడు. అంటే ఆయన చిత్త ప్రకారం అన్నమాట. ఇప్పుడు ఏలియా విషయంలో కూడా మనం చూస్తాము. నెక్స్ట్ ఈ మోషే శిష్యుడు జాషువా, మనం అక్కడ కూడా చూద్దామండి. దేవుడు చెప్పినట్లుగా జాషువా చేస్తాడు కనుక జాషువా చెప్పినట్లుగా దేవుడు చేస్తాడు. సూర్యుడా నిలిచిపో గిబ్యోన్పై, చంద్రుడా అయ్యాలోన్ లోయలో ఆగిపో. అంటే దేవుడు జాషువా చెప్పినట్లుగా చేశాడు. ఇక్కడ కూడా అంతే, కప్పల్ని తీసేయమని ప్రార్థించగానే తీసేస్తాడు. కానీ మరి ఫరో రాజు మాత్రము కప్పల్ని తీసేస్తే నేను మీ ప్రజల్ని పంపిస్తా అంటాడా? పంపించడండి. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతాడు చూడండి. పంపిస్తానని 9 సార్లు అబద్ధాలు ఆడతాడు. ఎవడా యావే పంపమంటే నేనెందుకు పంపించాలి అని అంటాడనమాట. ఆయనకున్న అధికారాన్ని బట్టి, ఫరో రాజు కదా దేశానికి, ఆస్తి ఐశ్వర్యము, ఆ మాటలు ఆయనతో పలికిస్తుంది. దేవుణ్ణి ఎవడా యావే, దేవుణ్ణి సవాల్ చేయడం. అప్పుడు దేవుడు ఆయన ఎవరో చూపించారు. ఈయన ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ ప్రజల్ని వెంటాడుతాడు కదా. వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ నీళ్ళు ఆయన మీద పొంగి పొరలి
ఫరో అతని సైన్యము రథాలు అన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయే చచ్చేలాగా దేవుడు చేస్తారు. దేవుణ్ణి సవాల్ చేస్తే ఆయన ఎవరో చూపిస్తారండి. అట్లీస్ట్ ఆ వ్యక్తి యొక్క చివరి రోజులలో చూపిస్తారు. యాంటీయోకస్ ఎపిఫానిస్ చాలామందిని మనం చూసామండి. చాలామంది దేవుణ్ణి ఎగతాళి చేసి దేవుని పిల్లల్ని హింస పెట్టిన వాళ్ళ చివరి రోజులలో దేవుడు చూపిస్తారు ఆయన సార్వభౌముడు సర్వశక్తిమంతుడు అని చెప్పి. ఇంకా మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అప్పుడు దేవుడు కూడా మోషే చెప్పినట్లుగా చేశాడు. అది కదా మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత చివరికి మరి నిర్గమకాండం 12కి వస్తే యావే దేవుడు ఐగుప్తులో వాళ్ళ తొలిచూలు బిడ్డల్ని చంపినప్పుడు, ఫరో రాజు మొదటి బిడ్డ కూడా మరణించినప్పుడు ఇంకా ఫరోనే చెప్తాడు వెళ్ళిపోండి 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 అని చెప్పేసి. ఇంకా వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టి బయటికి వచ్చేస్తారనమాట. 15వ రోజు 14వ రోజు 12వ అధ్యాయం మీరు చదివితే దేవుడు మోషేతో చెప్తారు, ఈ రోజు నుంచి మీకు ఇది మొదటి రోజు, మొదటి నెల, మొదటి సంవత్సరం అన్నమాట. వాళ్ళది నీసాన్ నెల మొదటి నెల అండి. ఇంకా క్యాలెండర్ ప్రారంభమవుతుంది హీబ్రూ ప్రజలకి, ఇజ్రాయిల్ ప్రజలకి ఎప్పుడు అంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో అన్నమాట. మొదటి నెల నీసాన్. 10వ రోజు ఒక గొర్రె పిల్లని, కుటుంబానికి ఒక గొర్రె పిల్ల 1 ఏడాది వయసు ఉన్నది ఎంచుకోవాలి. 14వ రోజు దాన్ని వధించాలి. సాయంకాలం రక్తాన్ని ద్వారబంధాలకి పోసి మాంసాన్ని కుటుంబంగా పూజించాలి. యేసుప్రభు ఆ గొర్రె పిల్ల ఆయన రక్తంలో మనం కడుక్కోవాలి. ఆయన దేవుని యొక్క వాక్యము కనుక వాక్యాన్ని కుటుంబంగా మనం కాల్చుకొని, అంటే పరిశుద్ధమైన వాక్యం, శుద్ధి చేయబడిన వాక్యం, అగ్నిలో శుద్ధి చేయబడిన స్వచ్ఛమైన వాక్యాన్ని విధేయించాలన్నమాట. సో వాళ్ళు వచ్చేటప్పుడు ఎంతమందిగా వస్తారంటే మరుసటి రోజు 15th అన్నమాట, పొంగని రొట్టెల పండుగ. వాళ్ళు ఐగుప్తులోంచి బయటికి వచ్చిన రోజు 15th. ఆ రోజు వాళ్ళు 6 లక్షలుగా బయటికి వచ్చారని అక్కడ రాయబడి ఉంటుందండి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో 37వ వచనం అన్నమాట. తర్వాత కూడా దేవుడు ఏదేది చెప్తారో అదే మోషే చేస్తాడండి. మనం 17వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ వాళ్ళకి నీళ్ళు ఉండవు అన్నమాట. నీళ్ళు ఉండనప్పుడు దేవుడు ఏమంటారంటే బండని కొట్టు అంటారనమాట. కొట్టు అన్నప్పుడు మోషే అట్లానే బండని కొడతాడండి. కొట్టినప్పుడు నీళ్ళు వస్తాయన్నమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ నీళ్లు తాగుతారు. ఆ తర్వాత 19వ అధ్యాయానికి వచ్చినట్లయితే వాళ్ళు సినాయి పర్వతం దగ్గరికి చేరుకుంటారు. 3 నెలలకి అన్నమాట. అక్కడ వాళ్ళు బయలుదేరుతారు నీసాన్ నెల 15వ తారీఖున. ఇప్పుడు 3 నెలలకి వాళ్ళు ఇక్కడ చేరుకుంటారు. అక్కడ 19వ అధ్యాయంలో 3వ వచనం నుండి మీరు మెల్లగా చదవాలండి. దేవుడు మోషేని కొండ ఎక్కి కొండ మీదకి రా అని పిలుస్తారు. ప్రజలు కొండ కింద ఉంటారు, సినాయి పర్వతం క్రింద. పైకి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారు. ఒక పక్షి తన పిల్లల్ని రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని ఐగుప్తులోంచి మోసుకొని వచ్చాను, నా సన్నిధికి తెచ్చుకున్నాను. మీరు నేను చెప్పిన ఆజ్ఞలన్నీ, అంటే నిబంధన ఆజ్ఞలన్నీ శ్రద్ధగా ఆలకించి పాటించినచో ఈ ప్రపంచంలో మీరే నా బిడ్డలు, నా పవిత్ర ప్రజలు, నా సొంత ప్రజలు. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ప్రపంచం నుంచి వేరు చేసి నేను మీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తాను, మీరు దాన్ని శ్రద్ధగా ఆలకించి పాటించండి. ఇది మొదటి మాట అండి దేవుడు చెప్పింది సినాయి పర్వతం దగ్గర. మోషేతో చెప్తారనమాట కొండ మీదకు వెళ్ళినప్పుడు, మీరు కూడా దీన్ని మీ హృదయంలో దాచుకొనండి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు శ్రద్ధగా పాటించి, శ్రద్ధగా విని పాటించాలి. అప్పుడు మీరు నా పిల్లలు, నేను మీ తండ్రిగా మీ అన్ని అవసరాలు నేను తీరుస్తానని చెప్తారు మొదటిసారి. అట్లా మోషే మీరు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే 8 సార్లు కొండ మీదకి వెళ్తాడండి, 8 సార్లు కొండ దిగి వస్తాడు. అసలు ఎట్లా నడిచాడు అంత? ఎందుకంటే ఇప్పుడు వెళ్తే మాత్రం కార్లలో పైకి తీసుకెళ్తారు, కొంతమంది నడుస్తారు చాలా కష్టమైన. అన్నిసార్లు ఎట్లా నడిచాడు? 80 సంవత్సరాల వయసు అంటే
ప్రభు నాతో ఏం చెప్పారంటే, నేను ఒక పని ఇచ్చినప్పుడు వాళ్ళు విధేయించడం మొదలు పెడతారనుకోండి, ఆ పని చేయడానికి కావలసిన శక్తి అంతా నేనే ఇస్తాను. రా అని నేను చెప్తే మోషే కొండ ఎక్కడం ప్రారంభించాడు. కనుక చివరి వరకు ఎక్కడానికి కావాల్సిన శక్తి ఇచ్చాను. ఇప్పుడు నన్ను వాక్యం చెప్పమని చెప్పినప్పుడు ఆయనే మాట్లాడతారనమాట. ఆయన ద్రాక్షావల్లి, మనం కొమ్మలు. మనం ఆయనతో కనెక్ట్ చేసుకుంటే ఒక వాటర్ ట్యాంక్లోంచి పైప్ ద్వారా వాటర్ మనకి ఎట్లా వస్తుందో, జస్ట్ హిల్ ఫ్లో త్రూ అస్, అంతే. మన ద్వారా ప్రవహిస్తున్నాడు, కానీ ఏ గొప్పతనం మనది కాదు. మోషే కర్ర చాస్తే సముద్రం చీలింది. ఆ చీల్చింది ఎవరనంటే దేవుడు. మోషే విధేయిస్తున్నాడు. కర్ర అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. వాక్యాన్ని మనం విధేయించాలి, అంతే. ఆయనతో కనెక్ట్ అయినప్పుడు అద్భుతాలు చేస్తారు అంతోని వారు అంటారు. అంతోని వారే కాదు, అందరూ చాలామంది పునీతుల ద్వారా అద్భుతాలు జరిగాయా కాదా అని కాదండి. దేవునితో కనెక్ట్ అయినప్పుడు దేవుడు వాళ్ళ ద్వారా ప్రవహిస్తున్నారు, కానీ పాత్ర ముఖ్యమైంది కాదు, చేసే దేవుడు. కాకపోతే పాత్ర పరిశుద్ధంగా ఉండాలన్నమాట. ఆయన పిలుపుకి తగినట్లుగా మనం జీవించాలి. అలా మోషే జీవిస్తాడనమాట. అందుకే హెబ్రీ పత్రికలో పౌలీన గురించి రాస్తాడండి. 3వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభుతో పోలుస్తూ ఉంటాడనమాట. 5వ వచనం మనం చదివితే 5:6, మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన సేవకునిగా ఉన్నాడు. ఈ మాటలు కూడా ప్రభు నాతో ఇలా నా ప్రక్కన కూర్చొని నాకు బోధిస్తారండి. నేను చెప్తున్నాను, నీవు కూడా నమ్మకంగా ఉండు. నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేయి. చిన్నదే కావచ్చు, ఒక మాట మాట్లాడడం, వాక్యం బోధించడం, ఒక సాయం చేయడం. దేవుడు ఏది పని ఇచ్చారో నమ్మకంగా చేయాలి. అప్పుడప్పుడు పడిపోతుంటాను నేను కూడా. శరీరము మరి సహకరించకపోవడము. యేసు ప్రభు దేవుని ఇంటిలో నమ్మకమైన కుమారునిలాగా ఉన్నాడు. ఆ కుమారుని తో పోల్చేటప్పుడు చాలామంది సేవకులు ఉన్నారు కదండి బైబిల్లో, కానీ మోషేని పోలుస్తున్నారనమాట. మోషే నమ్మకమైన పనివాడిగా ఉన్నాడు. దేవుడు కోరేది ఏంటంటే నమ్మకత్వం అన్నమాట. మనం సక్సెస్ అయ్యామా కాదా అని అది ముఖ్యం కాదు, నమ్మకంగా ఉన్నామా లేదా అంతవరకే ముఖ్యమైనది అనమాట. సో మనం నమ్మకంగా పనిచేయాలండి. మోషే ప్రతి ఒక్కటి కూడా కొండ మీదకి రా అంటే ఆయన వస్తాడు. ఎప్పుడంటే మీరు 10 ఆజ్ఞలు మాత్రం దేవుడే బోధిస్తారండి. 20వ అధ్యాయంలో దేవుడే ఆయన సినాయి పర్వతం మీదకి వచ్చి అగ్ని రూపంలో వాళ్ళకి కనబడతాడు. ఆయన మహిమ, ఉరుములు, మెరుపులు, అగ్ని, మేఘాలు. ఆయన మాట్లాడుతుంటే క్రింద ఉన్నవాళ్ళు 6 లక్షల మంది మగవాళ్ళు, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఇంకా వాళ్ళ భార్యలు, పిల్లలు అందరూ కలిస్తే 20 లక్షల మంది అంటారు. అక్కడ అది చెప్పబడలేదండి, అందుకే అంటారని చెప్తున్నాను. అందరూ ఎట్లా విన్నారు ఆయన స్వరం, ఎంత గంభీరంగా ఉండొచ్చు కదా. అప్పుడు వాళ్ళు ఏమంటారండి మోషే దగ్గర వచ్చి, అమ్మో మోషే, మేము ఇట్లా దేవుడు మాట్లాడడం వింటే మేము చచ్చిపోతాం, అమ్మో వద్దు వద్దు, నువ్వు పైకి వెళ్ళయ్యా, దేవుడు ఏం చెప్తారో విని రాసుకొని వచ్చి మాకు చెప్పు, మేము వింటాం అంటే. అప్పుడు దేవుడు అన్నీ వింటారు కదా. అవునులే మోషే, వాళ్ళు చెప్పింది బాగానే ఉందిలే, నువ్వు పైకి రా, నువ్వు పైకి వచ్చి నేను చెప్పింది విని వాళ్ళకి వెళ్ళి చెప్పంటే సరే అంటారనమాట. ఇంకా 24:12 నిర్గమకాండ 24:12లో దేవుడు మోషేతో చెప్తాను, నువ్వు పైకి వచ్చేసేయి మోషే, నేను 10 ఆజ్ఞలు కూడా పలకల మీద రాసిస్తాను, ఇంకా మిగతా నియమాలు కూడా చెప్తాను అన్నప్పుడు మోషే కొండ ఎక్కుతాడు. జాషువా కూడా వెనకాల ఉంటాడు, ఆయన శిష్యుడు అనమాట. అక్కడ ఆయన 40 దినాలు రాత్రులు దేవునితో గడిపాడని నిర్గమకాండ 24:18లో ఉంటుందండి. ఇంకా అక్కడి నుంచి మీరు చూస్తే 24 నుంచి 25 అక్కడంతా కూడా 32 వరకు అనమాట దేవుడు బోధిస్తారు. 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఆయనే రాసిస్తారు. ఈ ఆజ్ఞల ద్వారా నేను ప్రజలతో నిబంధన చేసుకుంటానని. కానీ క్రింద ప్రజలు మళ్ళా వాళ్ళు ఒక బంగారు దూడని చేసుకొని ఆరాధిస్తారు. అప్పుడు దేవుడు అంటారు, వీళ్ళని పొడి పొడి చేస్తా మోషే,
నువ్వు ఒక్కడివి చాలు, నీ నుంచి మళ్ళీ కొత్త జాతిని పుట్టిస్తా అంటే మోషే విజ్ఞాపన చేస్తాడనమాట. 32:32లో ప్రభా ఇదిగో నువ్వు వాళ్ళని మన్నించకపోతే నా పేరు జీవగ్రంథంలోంచి తీసేయి అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. మోషే హృదయం చూడండి, దేవుని హృదయం లాగా ఉందన్నమాట. అబ్బా, నా పిల్లల నుంచి కొత్త జాతి మోషే పిల్లలు అయిపోతారు. అలా అనలేదు, వద్దు ప్రభా వద్దు, వాళ్ళని మన్నించండి, లేకపోతే నా పేరు కొట్టేయండి. అప్పుడు దేవుడు వాళ్ళని మన్నిస్తారనమాట. మళ్ళా రెండోసారి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తే ఇంకా అప్పుడు ఈసారి మోషేని ఆ పలకలు అవి రాసుకొని 10 ఆజ్ఞలు రాసుకొని కిందికి వస్తాడనమాట. వచ్చి వాళ్ళకి బోధిస్తాడు. 34 ఈ 19 నుంచి 34 వరకు మీరు చూస్తే 8 సార్లు పైకి వెళ్తాడండి. దేవుడు చెప్పిందంతా విని ఆయన మరి రాసుకొని వచ్చి ప్రజలకి చెప్తాడు. ఇప్పుడు చూడండి, మనకి బైబిల్ గ్రంథం ఎట్లా ప్రారంభమైందంటే మోషే వ్రాసినటువంటి 5 గ్రంథాలు, ఇంకా ఈ 10 ఆజ్ఞలు, చట్టం, మోషే చట్టము యూదులకి చాలా ముఖ్యం, మనకి కూడా ముఖ్యము. ప్రపంచంలో ఏ దేశ కాన్స్టిట్యూషన్ అయినా ఈ చట్టంలోంచే వచ్చిందండి. 10 ఆజ్ఞలు అయితే తప్పకుండా ఉంటాయి కదా. దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు కదా, ఆ తర్వాత వ్యభిచరించకూడదు, హత్య చేయకూడదు, ఇవన్నీ కూడా తల్లిదండ్రుల్ని గౌరవించాలి, అన్నీ మోషే ద్వారా అన్నమాట. మరి బానిసలకి పుట్టినటువంటి ఈ బిడ్డలు ఎంత గొప్ప కార్యాలండి. మోషేని గురించి ఇంకా సంఖ్యాకాండం 12లో 3వ వచనం అన్నమాట. ఏమని అక్కడ దేవుడు రాస్తాడంటే, భూమి మీద నివసించే నరులందరిలో మోషే వినయవంతుడంట. యేసు ప్రభు నా నుంచి నేర్చుకోండి అని ఒకే ఒక మాట అంటాడండి. అది మన హృదయంలో ఉండాలి. మత్తయి 11:29లో లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. నా నుంచి నేర్చుకునండి, నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను. అందుకే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు వాళ్ళ బ్రదర్స్కి అందరికీ ఏం రాస్తారంటే, ఆయన లెటర్స్ రాసినప్పుడు బీ సింపుల్ హంబుల్ అండ్ ప్యూర్. నా బైబిల్లో ముందు అదే ఉంటుందండి. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఆయన ఎలా జీవించాడో అలా జీవించాలి అని. సింపుల్, హంబుల్ అండ్ ప్యూర్. వినయం అంటే అర్థం ఏంటంటే దేవుని మాటకి లోబడ్డం. గర్వం అంటే ఏంటంటే దేవుని మాటకి లోబడకుండా సొంత చిత్తం చేయడం. శరీరం ఏం తినాలి, ఏం ఏదంటే అది చేయడం. దేవుని చిత్తం చేస్తే ఈ లోకంలో దేవుని రాజ్యం స్థాపించబడుతుందండి. అందరికీ మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. మన చిత్తం చేసి ఈ లోకంలో సైతాన్ రాజ్యాన్ని స్థాపించొద్దు. దేవుడు అందుకొరకు మనల్ని ఎన్నుకోలేదండి. వీళ్ళు నడిచిన అడుగుజాడల్లో మనం నడవాలి. ముగింపులో ఆయన 5 గ్రంథాలు రాస్తాడు కదండి. 5 గ్రంథాలు రాస్తాడు మోషే, తెలుసు కదా. చెప్పండి. ద్వితీయోపదేశకాండం చివర్లో మోషే 120 సంవత్సరాలకి మరణిస్తాడు. కానీ మంచి ఆరోగ్యం, కంటి చూపు మందగించలేదు, శరీరంలో బలం తగ్గలేదు. ఎందుకు తెలుసా? దేవుని వాక్యాన్ని వింటున్నాడు, విధేయిస్తున్నాడు, ప్రజలకు బోధించాడు. ఇంకా చివర్లో ఆయన గురించి ఏమని రాయబడిందో నేను ఒకసారి చదువుతాను, తర్వాత ప్రార్థన చేసుకొని ముగిద్దాం. ద్వితీయోపదేశకాండం 34:10-12 వరకు అండి. నాటి నుండి మోషే వంటి ప్రవక్త ఇశ్రాయేలీలలో మరలా పుట్టలేదు. ప్రభు అతనితో ముఖాముఖి సంభాషించెను. ప్రభువు ఫరోను అతని అధికారులను అతని దేశంను నాశనం చేయుటకై మోషే ముఖమున ఎంతటి అద్భుత కార్యములు, ఎట్టి సూచక క్రియలు చేయించెను. ఇశ్రాయేలీయుల సమక్షంన మోషే ఎంతటి అద్భుత కార్యములు నిర్వహించెను అంటూ మోషే 5 గ్రంథాలు ముగుస్తాయండి. మోషే లాంటి ప్రవక్త మళ్ళా పుట్టలేదంట. అంత అద్భుతాలు, ముఖాముఖి ఒక నరుడు నరునితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడతాడనమాట. అలా మనం కూడా దేవునికి విధేయించి దేవుని రాజ్యాన్ని లోకంలో స్థాపించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారదాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మోషే ఎంత వినయాన్ని కలిగి ఉన్నాడు ప్రభా. మీరు చెప్పినట్లుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజల్ని
వాగ్దత్త భూమిలోనికి నడిపించాడు. నాయనా, మీరు చెప్పిందంతా ప్రజలకి బోధించి 5 గ్రంథాలుగా లిఖించి ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా మారాడు. మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన సేవకునిలాగా ఉన్నాడు అని హెబ్రీ 3:5 రాయబడింది. అలా మేము కూడా నమ్మకంగా ఉండేటట్లుగా మాకు పరిశుద్ధాత్మనివ్వండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మీకు పరిశుద్ధాత్మనిచ్చి మీ మనోనేత్రాలు తెరిచి దేవుని వాక్యాన్ని మీరు పఠించి ధ్యానించి పాటించే కృప మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.